ఈ రోజు నుంచి మొదలవుతున్నటువంటి మరి బతుకమ్మ సంబరాలు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఆడకూతురు వారి కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఆనందోత్సవాల మధ్య ఈ పండుగ నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఆడకూతులందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తాను। దేశ విదేశాలలో కూడా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు మన తెలంగాణ ఆచారాలను సాంప్రదాయాలను మరి ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి పండుగ కాబట్టి మరి ఈ పండుగను మనం ఎప్పుడు కూడా కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్ తరాలు తప్పకుండా నేర్చుకోవాలి ఈ పండుగలో ఉన్నటువంటి పూలను పూజించే పండుగ కాబట్టి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను। పండుగ జరుపుకుంటున్న వేళ ఒక మహిళా మంత్రి మాటలు, మంత్రి పైన మాజీ మంత్రి కేటీఆర్ మాటలు, ఈ రాజకీయాలను ఎట్లా చూడొచ్చు, ఈ కామెంట్స్ ఎట్లా చూస్తారు? ఆయన ఎందుకో కేటీఆర్ గారు ఆడకూతులు అంటే అత్యంత దురహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు। మొన్నటికి మొన్న రాఖీ పౌర్ణమి ముందు రోజు మరి ఆడవాళ్ళకు ఫ్రీ బస్సుల గురించి మాట్లాడితే రికార్డ్ డాన్సులు బ్రేక్ డాన్సులు అన్నారు। ఈ రోజు సాక్షాత్తు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులకు అత్యంత పవిత్రమైన ఇష్టమైన పండగ బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మ మొదలైంది। ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి మహిళలుగా ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్న ఒక బీసీ మహిళ కొండ సురేఖ, ఒక ఆదివాసీ మహిళగా ఎస్టీ మహిళగా నేనున్నా। మరి చాటుమాటకు ఎందుకు ఏమనదలుచుకున్నామో బయటకు వచ్చాను। పండుగ రోజు కూడా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా, మీ ఇంట్లో కూడా ఆడకూతుర్లు ఉన్నారు, మాలాంటి వాళ్ళ ఎంబటి పడి లేనిపోని ఆరోపణలు చేసి అనవసరంగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు కాబట్టి మీకు మనశ్శాంతి ఉండట్లేదు, మీ ఇంట్లో ఉండదు కూడా। తోటి ఆడకూతుర్లుగా మేము మా బాధను నిన్న సురేఖ గారి మీద ఎట్లాంటి వీడియోలు పెట్టారు, మొన్న నా మీద అసెంబ్లీలో పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మార్పింగ్లు చేసి నేను ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా। ఈరోజు మా నోళ్ళను పినాయిల్ పెట్టి కడగాలంటారు, ఫస్ట్ మీ నోళ్ళను మీరు పుండే చేసుకుంటారో గుండె చేసుకుంటారో ఏమంటారు యాసిడ్ పోసుకొని కడుక్కోండి, అయినా కూడా మిమ్మల్ని సమాజం క్షమించదు మాలాంటి వాళ్ళని। ఇవాళ మేము ఎక్కడ బూతులు మాట్లాడితే ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే కాబట్టి చాటు కాదు కేటీఆర్, డైరెక్ట్గా వచ్చి మీరు అనదలుచుకుంటే ఏమంటావు అను, మమ్మల్ని చిట్ చాట్లు ఎందుకు, డైరెక్ట్గాను। కాబట్టి పండగ పూట కూడా ఆడకూతులమైన మా ఎంటబడి వేధించి అనవసరమైనటువంటి తప్పుడు కూతలు కూసేటువంటి నువ్వు నీ కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మా బాధ మా ఆవేదన నీకు నీ కుటుంబానికి తప్పకుండా తరుగుతాను ఈ సందర్భంగా సినిమా వాళ్ళను కూడా రాజకీయాల్లోకి లాగుతా ఉన్నారు, అనవసరంగా కుటుంబాలను ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి అంటా ఉన్నారు। మూసీ ప్రాజెక్ట్ అనేటువంటిది ఇది రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ కాదు, రాహుల్ గాంధీ ప్రాజెక్టు। మూసీ నుంచి మూటలు తెప్పించుకోవడం కోసమే రాహుల్ గాంధీ ఆయన చేసిన ప్రతి కంపెనీలో రాష్ట్ర ప్రజల యొక్క భూములను అప్పనంగా కంపెనీలకు అప్పచెప్పి నువ్వు వాటాలు పొందినవేమో, నీ అనుభవం అది ఉన్నట్టుంది। ప్రజల ఇక్కడ ఉన్నటువంటి భూములను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ఫ్లాట్లు చేసి అమ్ముకున్నటువంటి చరిత్ర గత ప్రభుత్వంది। కానీ ఇక్కడ ప్రజలకు చెందాలన్నటువంటి కళతోటి ఈయన ఏంటంటే ఎంతసేపు రాహుల్ గాంధీ ఆ స్థాయికి నువ్వు నీ జీవితంలో రాలేవు, ఆయన త్యాగము ఆయన కష్టము ఆయన యొక్క నిజాయితీ నీకు రాదు, నువ్వు ఆయన అట్లా అంటే నువ్వు అంత దూరం ఏదో ఎదిగినట్టు అనుకుంటావేమో కానీ ఆయన ఆ స్థాయి లేదు కాబట్టి నేను ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి మాటకు అదే దురహంకార మాటలు। అంటే తెలంగాణలో ఒక దుర్భాష మాట్లాడే కుటుంబం ఏదైతుందో అది కేసీఆర్ కుటుంబము మనకు తెలుసు। మరి గతంలో లా కొడుకులను కూడా తిట్టిర్రు, ఇట్లాంటి భాషలు కూడా అనేకం వాడినటువంటి వాళ్ళు అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఇవాళ వాళ్ళు ఒక బూతులకు బ్రాండ్ అంబాసిడర్గా కేర్ ఆఫ్ అడ్రస్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పద్ధతి మార్చుకొని ఆడకూతులను గౌరవించండి। మొదటి దశ 5 ఏళ్లలో ఎట్లాగో ఒక మహిళకు కూడా మంత్రి ఇయ్యలే, సరే అందులో నుంచి తీసుకొని ఇలా గెలిచిన వాళ్ళని తీసుకొని అలా ఇచ్చిర్రు కానీ కనీసం మేము స్వతంత్రంగా ఎదుగునాం। ఒక బీసీ నాయకురాలుగా ఆమె, ఒక ఎస్టీగా నేను, మాకేం కుటుంబ నేపథ్యాలు లేవు, ఆర్థిక నేపథ్యాలు లేవు, కుల నేపథ్యాలు లేవు, మేము స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళం, ఓరుగల్లు బిడ్డలం, సమ్మక్క సారలక్క వారసత్వం, రాణి రుద్రమాదేవి వారసత్వం ఇవన్నీ అంటే ఆ గడ్డల మించి వచ్చినాం। ఎందుకయ్యా ఇంత కక్కుర్తి, వీళ్ళందరూ ఇలాంటి దురాంకాల మీద పోరాటం చేసినటువంటి గడ్డల మీద నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డల మీద ఎందుకు ఈ దురాంకార మాటలా నేను అంటున్నా కాబట్టి
మూసీ బాధితుల నుంచి బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ తట్టుకోలేకనే డైవర్షన్ పాలిటిక్స్. ఎవరు ఇవాళ ఏం ఆదరణ? నువ్వే కదా బఫర్ జోన్ ఇది, FTL ఇది, జియో నెంబర్ ఇది తీసుకొచ్చి తర్వాత దానికి ఒక ఏంటి మూసీ రివర్స్ అథారిటీ వేసి మార్కింగ్లు చేసి నువ్వు ఈరోజు మేము స్పష్టంగా దాని మూలంగా వరదలు వచ్చి చనిపోతున్నారు, నష్టపోతున్నారు హైదరాబాద్లో, ఇది అవసరం ఉందని ఒక స్పష్టతతో వస్తున్నాం. కూల్ చేయండి, బుల్డోజర్లు పెట్టి తూల్ చేయండి అని నువ్వన్నావు. అవన్నీ రికార్డ్స్తో మేము చూపెడుతున్నాము. ఇవాళ మేము పద్ధతిగా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం. అసలు మూసీ కాడ ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు కూల్చుకుంటారు. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించినాక వాళ్ళు స్వచ్ఛందంగా కూల్చుకుంటారు. పేదోళ్ళకి నష్టం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళకి అండగా ఉండాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం, మా అందరి లక్ష్యం అదే. అయితే మీ జిల్లాకే చెందినటువంటి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కొంతసేపటి క్రితం మాట్లాడారు. వారేమంటారంటే రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసము ఈ ఇద్దరు మహిళా మంత్రుల్ని శిఖండి లాగా వినియోగించుకుంటుండు అనేటువంటిది ఆమె చేస్తున్నటువంటి ఆరోపణ. మేము శిఖండి లాగా వచ్చి ఏ రకంగా మీరు మమ్మల్ని తిడతారు, మా మీద ట్రోలింగ్ చేస్తారు, మార్పింగ్లు చేస్తారు, మాట్లాడతారు. ఇంకా శిఖండి అనే అటువంటి పదం ఎట్లా వచ్చింది నీకు? ఆ ఇద్దరు మహిళా మంత్రుల చరిత్ర, మాజీ మంత్రుల చరిత్ర, మా ఇద్దరి చరిత్ర ప్రజలలో సమాజానికి తెలుసు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. మేమేం ఉట్టిగా నామినేటెడ్గా రాలేదు, కష్టంతో ఎదిగొచ్చినాం. ప్రజల నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డలం. మేమేమి అప్పనంగా ఈ పదవుల్లోకి రాలేదు. మేము కష్టాన్ని ఎదుర్కొంటున్నాం, కన్నీళ్ళని ఎదుర్కొంటాం. కానీ మమ్మల్ని వెంటబడి వేధిస్తున్నారు ఈ దుర్మార్గులు. కాబట్టి ఆ సమాజం చూసుకుంటారు. ఈ సందర్భంగా ఒకటి చివరిగా చెప్పండి, కొండా సురేఖ గారు చేసినటువంటి భాష మీద కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వ్యక్తమవుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ప్రకాష్ రాజ్ కూడా సినిమా వాళ్ళంటే చులకన అనేటువంటిది. అంటే నిజంగా రాజకీయాల్లో ఇలాంటి భాష, సినిమా వాళ్ళను అందరిని ఎందుకు లాగుతారు? ఎవరికన్నా వ్యక్తిగతమైన బంధాలు, బంధుత్వాలు కూడా మరి బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. బతుకమ్మ అంటేనే చెరువులను పూజించుకునే పండుగ, చెరువులను శుద్ధి చేసుకునే పండుగ, పూలను పూజించుకునే పండుగ. ప్రపంచంలోనే మరి తెలంగాణలో మొదటిదైతే కేరళలో కూడా వాళ్ళు కూడా పూలను పేర్చి ఓనం చేసుకుంటా ఉన్నారు. మనం 9 రోజులు చేస్తే వాళ్ళు 10 రోజులు కొంత ఇట్లాంటిది ఉంది. కానీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప పండుగ మనం భావించి 9 రోజులు చేసుకుంటాం. ఆడకూతుళ్ళు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వాళ్ళ కష్టాలను ఒలకబోసుకునే పండుగ, అదేవిధంగా అన్నదమ్ములతో ఆనందంగా ఉండే పండుగ. కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ లేవు. వీటిని కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరం మీద ఉంది. కాబట్టి కనీసం ఈ 9 రోజులైనా మా ఆడకూతులను మంచిగా స్వేచ్ఛగా ఆడుకోనివ్వండి, పాడుకోనివ్వండి, ఎదగనివ్వండి. మరి ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో మరింత ఉన్నత స్థానంలోకి వచ్చే విధంగా కుటుంబ సభ్యులు, ఈ నేటి సమాజం కూడా ఆడకూతులకు అండగా ఉండాలని ఈ పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని కూడా నేను